డిసెంబర్ 1వ తేదీన జరగనున్న మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు నేరెడ్మెట్ అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన జరగనున్న మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మాల ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మన హక్కులను మనం కాపాడుకునేందుకు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. స్వచ్ఛందంగా మాలలందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలకు మనం 31 డిసెంబర్ మనకి ఏముంది మహాసభ. మనం సింహాలమా పులులమా? సింహాలమా? సింహాలు ఎట్లా గర్విస్తాయి? ఒక ఎవరైనా గర్జన చేయండి. సింహాలు బిడ్డ తెలంగాణలో పరిపాలించే చీఫ్ మినిస్టర్ గారికి ఈ వేదిక ముందు చెప్తున్నా బిడ్డ, నువ్వు నీ కార్యక్రమం తలబెడితే పులులు నిద్రల ముందే కానీ ఇప్పుడు వేలకు వచ్చి అందరినీ ఇలా పీకి పీకి గారు ఆయన కూడా ఇప్పుడు చట్టం గురించి చెప్పారు. వారు ఎంత మంచి క్లుప్తంగా చెప్పారు. దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన మొత్తం వేదిక మీద కూర్చున్న రామచంద్ర గారు అన్నగారు అలా మా అంజన గురించి అయితే నేను చెప్పట్లేను. సర్మణ గారికి మిగతా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ఐక్యత. ఈ రోజు మానవులకు ఉన్నటువంటి సమస్యల మీద, ఈ రోజు మానవులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మరి మానవులను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి మన పెద్దల గౌరవనీయులు ప్రోత్సహించి మనం అందరం కలిసి కొట్లాడదాం అని చెప్పి చాలా ప్రేమతోని అందరు మానవులకు వారు అర్థం చేయించి మా సంఘాలు మా హీరోలు ఉన్నారు ఇక్కడ. అంటే నిజంగా వీళ్ళందరూ కూడా త్యాగం చేసి మా కులం కోసం ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళారంటే అందరికీ పాపం మనకు గర్వకుండానే మీ అందరి వరనే కాంట్రిబ్యూట్ చేసింది ఎప్పుడైనా, కానీ వాళ్ళు నిరంతరం పోరాటం అన్ని చోట్ల కూడా. అప్పుడే నాగరాజు గారు చెప్పినారు, మాలలకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఎవరైనా